ఈ వీడియో నందు మనం P4GSWS యాప్ ద్వారా P4 సర్వే వివరాలు నమోదు గురించి తెలుసుకుంటాం. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి P4GSWS అని కొట్టిన వెంటనే మీకు యాప్ డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజ్ ఇట్లా డిస్ప్లే అవుతుందండి. ప్రతి ఒక్కరికి లాగిన్స్ ఉన్నాయి. దీనికొచ్చి మీ సచివాలయం కోడ్ - మీ డెసిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాల్సుంటుంది. పాస్వర్డ్ వచ్చి అందరికీ డీఫాల్ట్గా 1234 నండి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ హౌస్ హోల్డ్స్లోకి వెళ్ళిన వెంటనే మీ సచివాలయం సెలెక్ట్ చేసుకుంటే మీకు డేటా డౌన్లోడ్ అవుతుంది. ఏదైతే బంగారు కుటుంబాలు మీకు అసైన్ అయ్యాయో అవి. అడాప్టెడ్ అంటే ఆల్రెడీ మార్గదర్శికి అడాప్ట్ చేసుకున్నవి. నాట్ అడాప్టెడ్ అంటే ఇంకా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బంగారు కుటుంబాన్ని ఓపెన్ చేసిన వెంటనే కాంటాక్ట్ బీకే స్టేటస్ అని ఉంది. దాంట్లో వాళ్ల డీటెయిల్స్ మీరు వెరిఫై చేసుకుని ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్లు అవైలబుల్గా ఉంటే గనక వాళ్లతో మీరు కనెక్ట్ అయ్యుంటే ఎస్ పెట్టి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ నో అయితే గనక ఇందులో ఏ రీజన్ అయితే ఉందో డెత్, మైగ్రేషన్ రిలేటెడ్ రీజన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తారు. తర్వాత నీడ్స్ క్యాప్చర్లోకి వెళ్ళి వాళ్ల మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా వాళ్ళేమన్నా చెప్తే గనక దాన్ని డిస్క్రైబ్ చేసి అది మానిటరీ ఫండా లేదా నాన్ మానిటరీయా ఫైల్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. నీడ్స్ క్లోజర్లో యాడ్ న్యూలోకి వెళ్ళి మార్గదర్శిని సెలెక్ట్ చేసుకుని ఒకవేళ మార్గదర్శి ఏ టైంలో సపోర్ట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, కాంట్రిబ్యూషన్, దానికి సంబంధించిన ఏమైనా ఫైలున్న ఫైల్, అది కూడా మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అయితే ఏ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు, యూపీఐ ఆర్ క్యాష్, ఆ ఫైల్ని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తారు. తర్వాత ఇక్కడ మీకు వాళ్ళ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంతమంది అయితే చూడొచ్చు. ఒకవేళ మార్గదర్శి బంగారు కుటుంబం నుంచి డీలింక్ చేయాలనుకుంటే గనక రీజన్ ఆయనకి ఇష్టం లేదు లేదంటే నాట్ రీచబుల్ అయితే మీరు డీలింక్ రిక్వెస్ట్ పెడతారు. ఇక ఫైనల్గా ఎంగేజ్మెంట్ అండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. మార్గదర్శిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్గదర్శి బంగారు కుటుంబంతో కమ్యూనికేషన్ జరిగి ఉంటే త్రూ ఫోన్ కాల్ ఆర్ డైరెక్ట్ మీటింగ్ ఆర్ వర్చువల్ ఎలా జరిగింది, ఏ డేట్లో జరిగింది, ఆయన ప్రైమరీ నీడ్ అండ్ సెకండరీ నీడ్కి వెళ్ళి ఉన్నారా లేదా అని చెప్పి సబ్మిట్ చేస్తారు. ఒకవేళ కమ్యూనికేషన్ జరగకపోతే నో పెట్టి ఆయన ఎప్పుడు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారో అవి వితిన్ 1 మంత్ అట్లా చేసి సబ్మిట్ చేస్తారు. ఇది కంప్లీట్గా అడాప్ట్ అయిన బంగారు కుటుంబం యొక్క ఫ్యామిలీ సబ్మిషన్ అండి. ఒకవేళ నాట్ అడాప్టెడ్ వాళ్లకి బీకే స్టేటస్ వరకు మాత్రమే చేయగలము. మీ మై స్టాట్స్లో P4 బంగారు కుటుంబాల గురించి నమోదు చేసిన వివరాలు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.